ఇంకొక అంశము కర్ణాటక సీఎం గతంలో యడ్యూరప్ప మీద ఇట్లాంటి కేసు అయింది. అట్లాంటి కేసు అయితే యడ్యూరప్పను అవినీతి పరుడుగా ఉన్నారు, రాజీనామా చేయాలంటే రాజీనామా చేసినాడు పాపం. మరి ఇవాళ ఇదే కేసు అట్లాంటి కేసులోనే అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం ఇగో ఇది కక్షపూరితము, కోర్టే చెప్పింది, హైకోర్టే చెప్పింది, ముఖ్యమంత్రి మీద కేసు వేయడం తప్పేం లేదు అని చెప్పింది. సో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆయన కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇట్లా చేస్తున్నట్టే హైకోర్టు కూడా సమర్థించింది. తప్పేం లేదు. ఆ ముడాకు సంబంధించి మైసూరులో ఆ భూముల అమ్మకాలకు సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రికి సంబంధం ఉంది, కేసు కొనసాగించడంలో తప్పు లేదన్నారు. మేము సుప్రీంకోర్టు పోతాం, ఇవాళ బీజేపీ కావాలని చేస్తుందని అంటున్నారు. మరి అదే యడ్యూరప్పకు సంబంధించి కేసు వేస్తేనేమో ఆయనను అవినీతి పరుడు అంటారు, కాంగ్రెస్ ఆయననేమో అవినీతి పరుడు కాదా? అంటే ఒకే కేసులో ఒకే పార్టీ రెండు విధానాలు ఉంటాయా? ఇది ఎక్కడ న్యాయం? ఆ రోజు యడ్యూరప్ప రాజీనామా చేసినట్టు ఇవాళ సిద్ధరామయ్య రాజీనామా చేయొద్దా? ఆడ కేజ్రీవాల్ లెక్క మీరు కూడా అట్లనే పట్టుకొని ఉంటారా? ఇవాళ సిద్ధరామయ్య రాజీనామా చేయాలన్నా వద్దా? మరి అట్లయితే మీరు యడ్యూరప్ప ఇవాళ కూడా కేసు నడుస్తుంది, యడ్యూరప్ప నిన్ననో మొన్ననో ఆ కేసులో కోర్టుకు హాజరయ్యి వచ్చిండు, మరి మీరెందుకు చేయట్లేదు? ఆ కేసులో ఎందుకు రాజీనామా చేస్తలేరు సిద్ధరామయ్య గారు? ఇదే కాంగ్రెస్ పార్టీకి రెండు విధానాలు ఉంటాయా? సేమ్ అదే భూముల అవకతవకల విషయంలోనే అప్పటి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద కేసు పెట్టి ఆయనను తప్పని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ తన సొంత ముఖ్యమంత్రి విషయంలో మాత్రం లేదు, గవర్నర్ ఏదో చేస్తున్నారు, ఇవాళ కోర్టుకు పోతే కోర్టు దల్ల కూడా ఎదురు దెబ్బైంది, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారట. ఇగో ఇవి పార్టీల యొక్క ద్వంద్వ విధానాలు, రెండు నాలుకల దూరంలో ఉన్నటువంటిదని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.